వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృపను బట్టి మరి తన సేవకుడు తన పరుగు తుదముట్టించాడు. అనేక రకాల ప్రయత్నాలు మనం చేయొచ్చు, కానీ ఆయన చిత్తంలో ఎవరు ఆపలేరు. మరి అన్ని సంఘముల వారు, లక్షల మంది జనాంగము వారి ప్రార్థన, అయ్యగారిని బ్రతికించు ప్రభువా, అయ్యగారిని బ్రతికించు ప్రభువా. మరి అంతమంది ప్రార్థన చేశాడు, కానీ దేవుడు తన చిత్తమును జరిగిస్తాడు. అది దేవుడు యొక్క కార్యం. ఎందుకంటే నిన్ను నన్ను అడిగి ఈ లోకంలోకి దేవుడు పంపలేదు మన తల్లిదండ్రుల ద్వారా. ఆయన పంపించాడు. ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అల్టిమేట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. అయ్యగారు చాలాసార్లు నేను బోధ చెప్తా చచ్చిపోవాలి అంటే నేనన్నాను, ఆయన చిత్తమేమో ఎలాగో అంటే, నా ఆలోచన దేవుడికి చెప్తున్నాను రా అనేవాడు. డిజైర్, మనకు ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మరి అమ్మగారు పోయే ముందల నన్ను ఆ డాక్టర్స్ కౌన్సిల్ ఇచ్చినాక మా ఇద్దరు కూర్చొని, మనం ఎందుకు బతికేం తెలుసా అన్నాడు. ఎందుకు బతుకున్నాం ఈ జీవితం అన్నాడు. చెప్పండి అన్న. దేవుని సేవలో చచ్చిపోవటానికే మనల్ని బ్రతికించాడు. దేవుని సేవలో అంతమవటానికే మనకి జీవితం ఇచ్చాడు అన్నప్పుడు, మీ ఉద్దేశమే నా ఉద్దేశం అన్నాను. అలాగే మరి అమ్మగారు చనిపోక ముందల దేవుడు అయ్యగారితో మాట్లాడి, కృపాకర్ రావు, నీ ప్రార్థన అడ్డం వస్తుందయా నా బిడ్డను తీసుకోవడానికి అన్నప్పుడు, ఉలిక్కిపడి లేచి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నీ చిత్తము జరిగించన్నాడు. నన్ను లేపాడు. 3 గంటలకు వచ్చి నా పక్క రూమ్లో ఉన్నాను నేను. గబగబా లేపంగానే లేచి, ఏంటి అన్న, రేయ్ అమ్మగారిని దేవుడు తీసుకుంటాడంట చెప్పాడు రండి. నువ్వేం చెప్పావన్న? ఆ నిద్రమత్తులో తీసుకోమన్నాను రా అన్నాడు. ఇంక మనం అడిగేది ఏంటి అన్న. ఇద్దరం ప్రార్థన చేసి, ప్రభా నీ చిత్తము చేయన్న. మరుసటి ఉదయం డాక్టర్లు ప్రయత్నం చేశారు, కానీ 10:40కి దేవుడు తీసుకున్నాడు. అదే రీతిగా అయ్యగారి విషయంలో కూడా ప్రార్థన చేస్తుంటే, మీ ప్రార్థన ఎలాగో నా ప్రార్థన అలాగే. ఏమని? అయ్యగారిని బ్రతికించు ప్రభువా. ఆ రాత్రి కూడా ప్రార్థన చేసి పండుకున్నాను. 11:30కి మరలా ఫోన్ వచ్చింది. ఇలాగన్నప్పుడు చెప్పాను. మరలా 12:30కి ఫోన్ వచ్చినప్పుడు, ఏంటి ప్రభువా, అసలు నీ చిత్తం ఏంటి అని మళ్ళా ప్రార్థన చేస్తుంటే, ఒక స్వరం నాతో మాట్లాడింది. నా బిడ్డను నేను తీసుకుంటున్నా. నేను నా నోటి నుంచి ఆ స్వరానికి రిప్లై ఏంటంటే, తీసుకో అన్న. అంటే వితౌట్ సేయింగ్ గాడ్, తన సేవకుని మాటను కాదనే దేవుడని నా జీవితం రుజువు చేశాడు. హల్లెలూయా చదవం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చెప్పకుండా చేయటానికి ఆయనకి ఆ ధైర్యం ఉన్నదేమో, దేవుడికి ఆయన నమ్మిన బిడ్డల. అదే నేను అనుకున్నాను, అయ్యగారికి అమ్మగారి గురించి చెప్పావు, నాకు చెప్పావా అని అనుకొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ యొక్క రాత్రి నీకు నిద్రపోలేదు. అందరు సేవకులు అలాగా గుర్తొస్తూ ఉన్నారు. అందరి గురించి ఒక్కొక్కటి ప్రార్థన చేసుకొని ఉదయాన్నే వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇలాగా రమ్మంటున్నారంటే పైకి వెళ్ళినప్పుడు దే ఆర్ ట్రయింగ్, వాళ్ళ పని చేస్తున్నారు. నేను చూసి ఎన్ని చేసా ఉండరంటే, ఏంటి నిన్న ఒక మాట మాట్లాడావు, బతికించు బతికించు అని, ఇప్పుడేది ఉండడు అంటున్నావు అన్నాడు. ఎస్, మై గాడ్ టోల్డ్ మీ అన్నాను. అన్యుడు అన్నాడు. కిందకు వచ్చి కూర్చున్నాను. ఒక 15 నిమిషాలకి లేరని చెప్పారు. ఆయన మాట్లాడటానికి ఆస్కారం లేదు. ఇట్స్ గాడ్స్ విల్, దేవుని చిత్తం అయింది. కానీ మీకు ఎలాగా తండ్రో నాకు ఆయన తండ్రే. నేను పాపంలో ఉన్నప్పుడు నన్ను రక్షించిన ఆత్మీయ తండ్రి ఆయన. ఎన్నడూ నా తండ్రిని తండ్రిగా నేను చూసుకోలేదు. ఒక ఆత్మీయ తండ్రిగానే చూసుకున్నాను, ఒక సేవకుడిగానే చూసుకున్నాను. మీరందరినీ సంపాదించి వెళ్ళిపోయాడు. మీరందరూ కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నారు. మీ యొక్క ప్రేమ నాకు కూడా ఇవ్వాలని అడుగుతున్నాను.
అదే రీతిగా మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ హాస్ చూసన్. నేను చాలా సార్లు నాన్నగారితో అంటాను. ప్రథమ ఫలము పరిచర్యకిస్తారు. జ్యేష్ఠుడినిస్తారు. నేను మూడోవోడిని నన్నెందుకు ఎన్నుకున్నాడు అంటే, ఆయన చిత్తము ఏదైతే ఆయన చేస్తాడురా! ఎన్నడూ ఇక ఆ ప్రార్థన చేయమాక అన్నాడు. ఎందుకు అన్నాను. ఆయన ఎన్నుకున్నాడు, ఎన్నికలో బ్రతుకు అన్నాడు. చాలా లిమిటెడ్ ఓట్స్ ఉంటాయి అయ్యగారికి నాకు. ఎట్లా అంటే, అయ్యా నేను ఊరెళ్తున్నా పోబాక అంటాడు. 53 సంవత్సరాలు. ఇంతవరకు నా తండ్రి వద్దు, ఆయన చెయ్యి అన్నది చేశాను. వద్దు అన్నది నేను పాపపు లోకంలో ఉన్నప్పుడు కూడా నా స్నేహితులు చాలామందున్నారు. వాళ్ళకి తెలుసు. "అరేయ్! పెద్దాయన వద్దంటున్నాడురా" అంటే, వారు గూడా సరే వద్దన్నాడు గదా! అని అలా అలవాటు చేశారు. అంటే దేవుని సేవకుడు అలాగా పెంచాడు. చాలా విషయాల్లో ఆయన చెప్పినప్పుడు మాట కాదనలేదు. చాలా విషయాలున్నాయి. కానీ అన్నీ చెప్పడానికి సమయం లేదు. మరి ఒక ప్రకటన నేను చేసేదేంటంటే, ఇక్కడున్న 95, 99% వాళ్ళకి అయ్యగారి ద్వారా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కార్యము జరిగింది. మీరు దయచేసి మన సహవాసంలో ఉన్నవారు గాని, బయటవారు ఒకవేళ బయటవారైతే మీ అందుబాటులో ఉన్న సహవాస సేవకులకి మీ అనుభవాన్ని రాసి, మీ సేవకుల దగ్గరుంటే ఇవ్వండి. లేకపోతే ఆ యొక్క హెడ్ క్వార్టర్స్‌లో మా ఇంటికి తెచ్చి నాకివ్వండి. ఎందుకంటే అయ్యగారు అనుభవాలు బాబురావు అని అడిగాడు. మేము అయ్యగారి దగ్గర ఇంకా కూర్చొని రాసా. అన్నా ఇప్పుడు చెప్తున్నాను. అయ్యగారి అనుభవాలను 92% నా దగ్గరున్నాయి. నేను అన్నోళ్ళు అడుగుతున్నప్పుడు నేను ఆయన్ని అడిగాను. "ఏంట్రా తొందరగా సిద్ధపరుస్తున్నావని." "ఓయ్! కాదు, కాదు, కాదు. నీ అనుభవాలు మమ్మల్ని బలపరుస్తాయి అని అడుగుతున్నానన్నా." రాశారు. మీ సాక్ష్యాలన్నీ నేను అయ్యగారి పుస్తకంలో ప్రింటేస్తాను. మీ పేరు, మీ ఫోను నంబరు ఇవ్వండి. అది నా యొక్క రిక్వెస్ట్. నా శారీరక తండ్రి, నా ఆత్మీయ తండ్రి ఎన్ని కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడో, ఆయన జీవితము ఒక ప్రతిబింబముగా ఉండాలి అని ఒక ఆశతోటి అడుగుతున్నాను. దయచేసి మీరందరూ కూడా అది ఇవ్వాలని ప్రభు నామపేట మనవి చేస్తున్నాను. ఐ కెన్ షేర్ మెనీ థింగ్స్ చాలా పంచుకోవాలి. కానీ ఇది సమయము కాదు. మరణము అనేది ఆయన అయ్యగారు చెప్పిన మాట, "నీ పరిచర్యకు అడ్డము రాకూడదు" అనేవాడు. మరణము కూడా అడ్డము రాకూడదు. అది నేర్పించారు. మా తాతగారు ఉదయాన్నే "ఎవరా ఏడున్నావురా" అంటే, "ఒంగోలు నుంచి బాపట్ల వస్తున్నాను" అన్నాడు. "సరే రా" అన్నాడు. వెళ్ళాడు. మంచం మీద ఉండి, "రేయ్ దేవుడు పిలుస్తున్నాడు రా" అంటే, "సరే నాన్న" అని కూర్చున్నాడు. "రేయ్ ఆదివారం పోయి ప్రసంగం చెప్పురా పో." "అదేంది నాన్న పో" పంపించాడు. ప్రసంగం చెప్పొచ్చినాక చనిపోయి ఉన్నాడు. అది తాతగారు బేస్ అయ్యగారికిచ్చాడు. నాకు అది అయ్యగారు చెప్పాడు. మరణం ఎన్నడూ నేను రక్షించబడిన నా పరిచర్యలో ఎన్నడూ అది అడ్డుబండగా ఉండకుండా నాకు దేవుడు బలమలియాలని మీ అందరినీ నా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. నా మీద చాలా అభిమానం, ప్రేమ ఎందుకంటే నేను రక్షించబడాలని ఉపవాసాలున్న తల్లులున్నారు. నేను మారుమనసు పొందాలని వాళ్ళ పిల్లలకన్నా నా కోసం ప్రార్థన చేసిన తండ్రులున్నారు. అది నా యొక్క ధైర్యం. కాబట్టి ఇంకెక్కువ ప్రార్థన చేయండి. పరిచర్య కొనసాగించబడాలి. ఇది రాకడ పర్యంతం వరకు కొనసాగించబడాలి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నా కొరకు, నన్సమ్మ కొరకు, నాకు నలుగురు బిడ్డలనిచ్చేలాడు. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అనేవాడు. ఎప్పుడన్నా ఎవరన్నా లోక స్నేహితులతో మాట్లాడినప్పుడు ఆయనకి పెద్ద వయసొచ్చినప్పుడు తలంచేవాడు. ఎట్టాగరా అంటే, "ఏమి నీకేమి దిగజారిపోతున్నావు విశ్వాసంలో" అంటే, "ఏమిరా నీ దమ్ము" అంటాడు. "నువ్విచ్చిందేనయ్యా నాకు దమ్ము.
యూ ఓన్లీ గివెన్. ఏముందని నువ్వు మమ్మల్ని పెంచావు? ఏముందని మా జీవితాలకి ఒక ఘనత ఇచ్చావు? అదే నా బిడ్డలకి ఘనత ఇస్తాడని చాలా సార్లు గట్టిగా చెప్పినప్పుడు నాతో ఆ విషయం మాట్లాడటం మానేశాడు. ఈడు అడ్డం మాట్లాడుతున్నాడురా అనుకున్నాడేమో తెలీదు. కానీ అది మా ధైర్యం. మాకీ జీవితం ఇచ్చినోడు మాకిచ్చిన బిడ్డలు ఇయ్యాలని తెలీదా దేవుడికి? తెలుసు. హి విల్ గివ్. హి హాస్ ఎన్ ప్లాన్. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయండి. అన్నలందరూ నాకు మంచి సహకరిస్తూ మరి బాబన్న, ప్రసాద్ అన్న, లివింగ్ అన్న వీళ్ళందరూ. జేసుందరావు అంకులు ఒక సొంత నాకు చిన్నాళ్ళు దేవుని దగ్గరికెళ్ళారు. కానీ అంత స్థానము దేవుడు నాకిచ్చాడు. కాబట్టి అంకుల్ పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తులుగా ఉంటాను. ఎలాగ నాన్నగారొచ్చారో మీ కొరకు మీ పరిచర్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మా అందరూ ప్రార్థన చేయండి. ఇంకొక న్యూస్ ఏంటంటే, నేను ఇప్పుడు మళ్ళా బయలుదేరి బాపట్ల పోయి అయ్యగారి మేనత్త సమాధి చేయాలి. ఇప్పుడు వెళ్ళాలి నేను. అందుకు నా కోసం ఎందుకు ఆపారంటే, ఆమె ఉదయాన్నే లెగిసి ఆ అమ్మాయిని పిలిచి, "ఏయ్ నయమిట్రా" అంటే ఏంది అంటే, "వర ఎళ్ళిపోయాడు. నేను డ్రైవర్ కోసం ఉన్నా. నేను కూడా ఎళ్ళాలి" అంటే, యాడికి అంటే ఆమె ఉన్న కండిషన్ చెప్పొద్దని చెప్పారు. ఆమె బాగా ప్రేమ, మంచి ప్రార్థనా పరురాలు. ఏడ్చి కుటుంబాన్ని రక్షించింది. కుటుంబంలో ఉన్నత స్థాయి. భర్త భయంకరమైన వ్యక్తి. కానీ బిడ్డల్ని రక్షించిన తల్లి ఆమె. ఏంటి అంటే, "అవును వర ఎళ్ళిపోయాడు." "యాడికెళ్ళాడంటే" "నీకు తెలీదా ఎళ్ళాడు నువ్వు చెప్పలేదుగా నాకు" అన్నా. "సరే ఏంటి నేను కూడా ఎళ్తున్నాను. ఎళ్ళిన తర్వాత" అని మళ్ళీ ఆగిందంట. కొద్దిసేపటికి "ఏయ్" మళ్ళీ పిలిచింది. ఏంటి అంటే, "నా డ్రైవర్ వచ్చాడు ఎళ్తున్నాను. ఢిల్లో బాబుకి చెప్పి నన్ను భూస్థాపితం చేయమను" అని చెప్పి మాట చెప్పి చనిపోయింది. మరి ఆ తల్లికి ఉన్న ప్రేమ అది మరి నేను కూడా మరి ఏ పరిస్థితి అయినా నా కార్యము నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి నా కోసం ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రేమించి అయ్యగారిని వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా ఇదే ఆదరణ ఇచ్చి ధైర్యముగా పరిచర్లో ముందు కొనసాగాలని, అయ్యగారికి ఇంకా ఎక్కువ పరిచర్లో నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా కొరకు ప్రార్థన చేయండి. చాలామంది నేను చెప్పాను కదా! 95% ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సాక్ష్యం ఉంటది. ఆయన ముడితే, ఆయన ప్రార్థన చేస్తే, ఆయన తాకితే, ఆయన మాట్లాడితే. నన్ను మార్చింది మా నాన్న తిడితే కాదు. మా నాన్నకు భయపడి నేను మారలా. ఆయన మాట మార్చింది తెలుసా? ఆయన మాట మార్చింది. మాట మార్చగలిగిన శక్తి కలిగిన దైవజన్. మాట మార్చింది. నేను గట్టిగా చెప్పగలను. హిస్ వర్డ్ మేడ్ మీ టు చేంజ్. కాబట్టి ఎందుకంటే నాకు అయ్యగారి గురించి ఇంకా చెప్పొచ్చు కానీ 1:30కి నేను చూడలే. యాక్చువల్‌గా నేను 1 అనుకున్నాను. అన్న ఇప్పుడే పాంప్లెట్ ఒకటి చూపించాడు. వాట్సాప్‌లో పెట్టింది. అయ్యా ఐ హావ్ మేడ్ ఎ పాంప్లెట్ ఏసాము. 1:30కని పెట్టామంటే ఆశ్చర్యపోయా. అవును 1:30కి మనము కూడిక ముగించబోతున్నాం. హల్లెలూయా! చూడండి దేవుడు ఎలాగా కార్యం జరిగిస్తాడో. కాబట్టి దైవ సేవకులందరూ ప్రేమించొచ్చారు. మీ అందరికీ వందనాలు. మీరందరూ ఎలాగైతే అయ్యగారు ఉన్నప్పుడు మీకు ఆ స్వతంత్రం ఉందో, నా దగ్గర అదే ఉంటది. ఇంకా ఎక్కువ ఉంచబడుతదనేది ఎరిగి, ఎప్పుడు దూరం కాకుండా దగ్గరగా ఉండాలని మనం అలాగే విశ్వాసులైన వారు, బంధువులైన వారు మీరందరూ కూడా మరి మా బంధువుల్లో పెద్దనాన్న మొన్న అంటున్నాడు మా బామ్మర్ది వెస్లీ. వాళ్ళమ్మ ఏడుస్తుంటే, "పిచ్చిదానా మీ అన్న చచ్చిపోవాడులే. నిన్ను కూడా భూస్థాపితే చచ్చిపోతాడులే." అంటే పెద్దనాన్న మీద అంతది. "అరేయ్! అరవకురా" అంటే వాడంటాడు, "లేదులే ధైర్యం చెప్తున్నాలే." అంటే ఎన్ని మరణాలు చూసాడండి. ఎన్ని మరణాలు చూసాడు. కానీ ఎన్నడూ అందువలన ఆ ధైర్యం అయ్యగారికి నా గుండె పదిలమనేవాడు. కానీ నేను ఒక 3 నెలల నుంచి చెప్తూ ఉన్నా. "అయ్యా గుండె ఒకసారి చెక్ చేయి. రేయ్! నాకేమి లేదని చెప్పారు 14లో తెలుసా? ఒక్కసారి రేయ్! నాకేమి లేదు." ఆయన లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది. అది నేర్చుకున్నాను. దేవుని చిత్తము.
ఆ డాక్టర్లు, మందులు, వాళ్ళ ట్రీట్మెంట్ తీసి పక్కన పెట్టి వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టారో సమస్య కాదు. దేవుడు తీసుకెళ్ళవలసిన సమయం వచ్చింది, తీసుకువెళ్ళాడు. మనం ఒంటరిమి కాము, ఆయన మనతో ఉన్నాడు. మనందరి కొరకు పరలోక రాజ్యంలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క ధైర్యంతో ముందుకు పోవాలని ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కోడికను ముగించుకుని మీ అందరికీ భోజనాలు సిద్ధపడిన తొందరపడద్దు. చల్లగానే ఉంది వాతావరణం కాబట్టి తొందరపడద్దు. ఉదయమున నా స్నేహితుడు ఫోన్ చేసి, గుంటూరులో వాన పడుతుంది, త్వరగా ముగించంటే, వాన పడని సమయం అదే అన్న. ఏంట్రా నువ్వు అంట మాట్లాడతావు? పడదు అంతే దేవుని కార్యం. కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసి, తొందర నెట్టుకోవద్దు, మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. చక్కగా ఉంచబడింది. మీరు ప్రార్థన ఆశీర్వాదం అప్పుడు ప్రారంభించండి. ఇప్పుడు ప్రారంభించరు బాబు. మీరు మా యవనస్తులైన వారు మేమే అయ్యగారికి సర్వ్ చేస్తామన్నారంట. మీరే చేయండి. నేను ఆశీర్వాదము అయ్యగారు ఇస్తాడు. ఆశీర్వాదము తర్వాతనే మీరు ప్రారంభించండి. ప్రార్థన చేసుకుందాం. నాన్సీ, వాంట్ టు స్పీక్ ఎనీథింగ్? ఓకే. మహాగణుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, నాయనా నీకు స్తోత్రం తండ్రి. మరి నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన మీ బిడ్డని లోకంలోకి పంపించారు. ఎంత పరిచర్య చేయాలో, ఎన్ని లక్షల ఆత్మలను రక్షించాలో మీరు రక్షించుకున్నారు నాయన. మీకు స్తోత్రం నాయన. చివరి గడియ వరకు కూడా ప్రభా నీ ఆత్మతోటి నడిపించి నీ పరిశుద్ధతను చాటించుకున్నారు. మీకు స్తోత్రం తండ్రి. భౌతికముగా అయ్యగారు మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, కానీ మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. ఆయన అనుభవాలు, ఆయన ఆత్మీయమైన నడిపింపు మమ్మల్ని బలపరుస్తుంది. మీకు స్తోత్రం తండ్రి. వచ్చిన దైవ సేవకులు, విశ్వాసులు, అనేక ఊర్ల శ్రేయభిలాషులు, బంధువులు అందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మీరే మాకు ఆదరణ దయచేసి ఆయన ఇంకను గణపరిచేనట్లు, నీ బిడ్డ, నీ సేవకుని గణపరిచే విధానము మా జీవితాలను బట్టి మేము అనుకరించే భాగ్యాన్ని మీరు దయచేయమని, నీ కృపతో నడిపించి బలపరిచి కార్యమును జరిగించమని యేసు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి. మన దగ్గర చేసిన వారు ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అండి. ఒకే నిజరక్షకుడును పాపులను విమోచించుటకు పరమను వీడి భూమికెత్తించిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని దయ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, దైవదాసుడు కృపాకర్రావు విడిచినటువంటి కుటుంబం అంతటికిని, సంఘములకును సహవాసమంతటికిని తోడయుండి రెట్టింపు ఆశీర్వాదంతో ఈ పరిచర్య ఫలించున్నట్లు సహాయము చేయునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దయచేసి తొందరపడద్దు. అక్కడ వారు ఏ క్రమం చెప్పారో ఆ క్రమంలో భోజనం ప్రారంభించండి.